హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ది మై షో. రీసెంట్గా సోనీ లీవ్లోకి స్ట్రీమింగ్ వచ్చిన మైసభ సీజన్ 1 వెబ్ సిరీస్ అయితే చూశాను. నెక్స్ట్ లెవెల్లో ఉంది సిరీస్ మొత్తం. ఒక పొలిటికల్ డ్రామాని ఇలా కూడా తీయొచ్చా అని అనిపించింది. అఫ్ కోర్స్ డైరెక్టర్ దేవకట్ట గారు పొలిటికల్ డ్రామాని చాలా బాగా తీస్తారు. ఆయన తీసిన సినిమాల్లో రిపబ్లిక్ కానివ్వండి, ప్రస్థాన మూవీస్ కానివ్వండి చాలా బాగా ఉంటాయి. 2 సినిమాలు కూడా చాలా బాగుంటాయి. సినిమాల పరంగా ఓకే, బట్ 9 ఎపిసోడ్స్తో ఉన్న ఒక వెబ్ సిరీస్ని ప్రతి ఎపిసోడ్ కూడా ఆల్మోస్ట్ 30 to 40 మినిట్స్ రన్ టైంతో ఉంది. ఇంత పెద్ద రన్ టైం ఉన్న ఒక వెబ్ సిరీస్ని ఒక పొలిటికల్ డ్రామాతో ఎంగేజ్ చేయగలరనిపించింది. బట్ అబ్సల్యూట్లీ చాలా బాగా తీశారు సిరీస్ మొత్తం. రివ్యూలోకి వెళ్లే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ వెబ్ సిరీస్ కోసం చాలా టైం అయితే పెట్టాను. దానికి ప్రతిఫలంగా మీ నుంచి నేను ఆశించేది కేవలం ఒక సబ్స్క్రైబ్ మాత్రమే చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ సిరీస్ స్టోరీ వచ్చేసి ఎవరిదో కాదు, మన చంద్రబాబు నాయుడు గారిది అండ్ మన వైఎస్ఆర్ గారిది. అంటే పొలిటికల్ గా వాళ్ళు ఉన్నత స్థాయికి రాకముందు వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్ అనేది ఎలా ఉండేది, ఎలా ఫ్రెండ్స్ నుంచి పొలిటికల్ రైవల్స్ అయ్యారు అన్నది చాలా రియలిస్టిక్ గా చాలా బాగా చూపించారు ఈ సిరీస్ లో. ఇంకా 1970 నుంచి 1990 వరకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పైకి వచ్చింది, ముఖ్యంగా అప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో కులాలు రాజకీయాలను ఏ విధంగా గాడి తప్పించాయో చాలా గట్టిగా చూపించారు. మనలో ఇప్పటికీ చాలా మందికి తెలియని కొన్ని నిజాలను అయితే చాలా రియలిస్టిక్ గా ఎక్కడ కాంట్రవర్సీ కాకుండా చూపించే ప్రయత్నం అయితే చేశారు ఈ సిరీస్ లో. సిరీస్ మొత్తం కూడా ప్రతి సీన్ కానివ్వండి, ప్రతి క్యారెక్టర్ కానివ్వండి, ప్రతి ఫ్రేమ్ కానివ్వండి చాలా కన్వీనియంట్ గా చూపించారు. సిరీస్ చూస్తున్నంతసేపు కూడా నాకైతే వైఎస్ఆర్ గారిని, సిబిఎన్ గారిని చూస్తున్న ఫీలింగ్ కలిగిందబ్బా. అంతలా ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది ఈ సిరీస్ నన్ను. సిరీస్ లో క్యారెక్టర్స్ యొక్క నేమ్స్ అయితే మార్చారు కానీ చూసే ప్రతి ఒక్కరికి క్లియర్ గా అర్థం అవుతుంది ఏ క్యారెక్టర్ ఎవరు అనేది. అలాగే ఎక్కడో ఒక చోట మనలో ప్రతి ఒక్కరిని కూడా కదిలించే కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని తీసుకున్నారు. వాటిని కూడా చాలా బాగా చూపించారు. పొలిటికల్ డ్రామా అంటేనే ఎక్కడైనా చిన్న మిస్టేక్ చేసినా సరే అది పెద్ద కాంట్రవర్సీ అయ్యే అవకాశం అయితే ఉంది. సిరీస్ మొత్తం కూడా సీరియస్ టోన్ లోనే వెళ్తుంది. బట్ ఎక్కడ స్టోరీని డీవియేట్ అవ్వకుండా ఇంత బాగా తీశారంటే డైరెక్టర్ ఈ స్క్రిప్ట్ మీద ఎంత బాగా వర్క్ చేశారనేది క్లియర్ గా అర్థం అవుతుంది. ఇకపోతే ముఖ్యంగా వైఎస్ఆర్ పాత్ర చేసినటువంటి చైతన్యరావు గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. నాకైతే లిటరల్లీ నిజంగా వైఎస్ఆర్ గారిని చూసిన ఫీలింగ్ కలిగింది. అంత బాగా ఇన్వాల్వ్ అయ్యారు, క్యారెక్టర్ అంత బాగా చూపించారు ఆయన్ని. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి పాత్ర చేసినటువంటి ఆది పినిశెట్టి గారు, ఆయన క్యారెక్టర్ కి ఈయన పర్ఫెక్ట్ చాయిస్ అనిపించింది. ప్రాపర్ సిబిఎన్ గారి మేనరిజమ్స్ కూడా పర్ఫెక్ట్ గా డెలివరీ చేశారనిపించింది. ఈ సిరీస్ పరంగా నాకున్న ఒకే ఒక డిసప్పాయింట్ ఏంటంటే ఇంత బాగా రాసుకున్న స్క్రిప్ట్ కి సరైన ప్రొడక్షన్ వాల్యూస్ ఇవ్వలేదని అనిపించింది. టెక్నికల్ విజువల్స్ అనేవి ఇంకొంచెం రిచ్ గా ఉంటే బాగుండని ఫీలింగ్ అయితే కలిగింది కొన్ని చోట్ల. అలాగే కొన్ని చోట్ల అయితే చాలా క్యారెక్టర్స్ ని చాలా హార్ష్ గా చూపించినట్టు అనిపించింది. ముఖ్యంగా ఆ సెంట్రల్ గవర్నమెంట్ క్యారెక్టర్స్ కానివ్వండి, ఇందిరాగాంధీ గారిని చూపించిన విధానం కానివ్వండి, ఇవి తప్ప ఇంకా ఈ సిరీస్ లో పెద్దగా నెగిటివ్స్ ఏవి అనిపించలేదు. కాకపోతే డైరెక్టర్ దేవకట్ట గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా బయోపిక్ అయితే కాదు, ఇది రియల్ ఇన్సిడెంట్స్ మీద ఆధారపడిన ఒక ఫిక్షనల్ స్టోరీ అని. సో నో కాంట్రవర్సీస్ అనమాట. మొత్తంగా చెప్పాలంటే ఈ మైసభ సీజన్ 1 వెబ్ సిరీస్ అనేది డేరింగ్ అండ్ డీప్ డేంజరస్ వెబ్ సిరీస్ అని చెప్పాలి. ఇంత బలమైన స్క్రిప్ట్ తో మళ్ళీ మైసభ సీజన్ 2 వస్తుందా అంటే నాకైతే డౌటే. బట్ రావాలని కోరుకుందాం. దేవకట్ట గారు, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మైసభ సీజన్ 2. ఈ సిరీస్ అయితే డెఫినెట్లీ వర్త్ వాచ్ సిరీస్ అని చెప్తాను. సిరీస్ వచ్చేసి సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మీలో ఎవరైనా ఈ సిరీస్ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.